పిల్లలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత, ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి ఎస్ఎల్బీసీలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని హర్యానాను తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా, 2,80,000 కోట్ల అప్పు చేసినా కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు, మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కల్లాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. ఇక చాలా చేశాం కానీ ఇవన్నీ నేను చెప్పను. మేము మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం. నువ్వేమో ఇవాళ బడేబాయి భయానికి, కేసుల భయానికి తప్పించుకునే క్రమంలో భాగంగా రైతుకు ఉరిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు రైతు డిస్కమ్ పేరిట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సరే, మీకు కేసులు పెట్టుకోదలుచుకుంటే, మమ్మల్ని తూలనాడదలుచుకుంటే, దూషించదలుచుకుంటే అది నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి మేము చేయగలిగింది లేదు. కానీ దయచేసి తెలంగాణను దూషించకు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సిరి సంపదలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడే ప్రజలున్న ఈ రాష్ట్రాన్ని దయచేసి మాటలతో, సూటిపోటి మాటలతో మరి అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని కోరుతూ, మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా, రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎట్లా చూస్తాం బ్రదర్? బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయనకు కూడా గదే గత అవుతుందని చెప్తాను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఇక అంతకంటే ఎక్కువ ఆయనకి చెప్పేది ఏం లేదు. ఒక మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో, హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పడుతుంది. ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఇదివరకు కూడా ఏం చెప్పాను మీకు? కలాం గారు ఏం చెప్పారు? కళలు కనండి, కథలు చెప్పకండి. అర్థమైంది కదా? అదే మాట ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నాకు ఉంది, కానీ వద్దు. किस के बारे में बोलूं बड़े भाई, कितने बोलूं? इसलिए हम एक काम कर रहे हैं, किसानों के बारे में जो इन्होंने वादा किया और धोखा दिया, उसको लेके हम किसान डिक्लेरेशन पे वारंगल में एक मीटिंग करें. उसके बाद से जल्दी यूथ डिक्लेरेशन पे भी एक मीटिंग होगी, SC ST पे भी एक होगा, BC पे भी एक होगा, और माइनॉरिटी डिक्लेरेशन के नाम पे भी एक और मीटिंग होगा. इस सारे एक के बाद एक करते आएंगे. अभी तो खेलना है ना, 2 साल और खेलना है. हमको क्रीज में रहने दो, खेलने दो. बड़े भाई छोटे भाई दोनों लगे. बड़े भी, जब वही बोलने वाला था मैं, बड़े भाई बोले 15 लाख डालता हूं, छोटे भाई बोले 15,000 डालता हूं पर एकड़. ना बड़े भाई कुछ दिए ना छोटे भाई कुछ दिए. दोनों के साथ मुकाबला, और कोई कर रहा लड़ाई, कोई कर रहा जिद्दोजहद, कोई कर रहा तो सिर्फ और सिर्फ केसीआर साहब और उनके, हमारे केसीआर साहब के शागिर्द जो हम लोग हैं, हम ही लोग कर रहे हैं. आप हमें सपोर्ट करिए और भी मजबूती से लड़ेंगे आगे जाके. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఎక్కడదా? ఉత్త కరెంట్ అదంతా. అప్పుడు కరెంట్ ఎక్కడది అసలు? మేము అధికారంలోకి వచ్చినాడు ఉన్నదే 7,000 మెగావాట్లు. ఇక ఆడ కరెంటే లేకపోతే ఉచితం ఎక్కడిది, అనుచితం ఎక్కడిది? ఏది లేదు, అంతుతుంది.
ఇచ్చింది 2 గంటలు 3 గంటలు ఎక్కువ దానికి మళ్ళీ బిల్డప్ ఒకటి 24 గంటల కరెంట్ ఇచ్చిందే మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఎస్, ఆ రోజు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెట్టిన రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రోజు ఈయన ఏం మాట్లాడిండో అసెంబ్లీలో యాదుకుందా? మా నాయనగారు చచ్చిపోతే ఈయననే మాట్లాడిండు, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి. కావాలని మీరు తీపిచ్చి చూసుకోవచ్చు. మా నాయన చచ్చిపోతే నీళ్లు పోసుకొని కూడా మోటారు పనిచేయలేదు, మరి ఇవాళనేమో కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజు మా నాన్న చచ్చిపోతే నీళ్లు నెత్తిమీద చల్లుకుందామంటే నీళ్లు లేవు, బాయికాడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు, చివరికి నెత్తిమీద నీళ్లు చల్లుకొని వచ్చినా అని చెప్పిండు. మరి అందుకే అన్న నేను అపరిచితుడు అని. ఆయన పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరపున పాపం ఆయనకి బాధ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా, మీకు అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే ఎదురుగా కేసీఆర్ ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా కేసీఆర్ గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతల, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు, మేము మాట్లాడుతుంటే మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు, నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకు అదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది? అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు, ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు